బాబాయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాసిరకం ముందు వచ్చింది అంటున్నారు. అలాగే విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఇది నిజమా అబద్ధం? దానివల్ల చాలామంది చనిపోయారని కూడా వార్తలు వచ్చినాయి. ఇది ఎంతవరకు నిజమా అబద్ధం? మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకుముందు క్వార్టర్ మంది వచ్చి 60 రూపాయలు ఉండేది. తర్వాత మామూలుగా పిచ్చ మందు ఇచ్చి జనం పిచ్చెక్కి రోడ్ల అమ్మడి తిరుగుతూ మొదలెట్టారు. ఆ మందు తాగటం వల్ల అంతా కల్తీ మందు. క్వార్టర్ 200 రూపాయలు. జనం చిన్నవాళ్ళు తాగేది, పనికి వెళ్ళే తాగేవాళ్ళు 60 రూపాయలు క్వార్టర్, 200 రూపాయలు వాళ్ళ క్వార్టర్. మంచి మందు వస్తుంది, కంగారు పడకూడదు, వస్తుంది. ఆ అప్పులు తీరుతాడు అతనాడు. ఇప్పుడు వద్దన్నారన్న గెలవ కానీ నెలలో వస్తారన్నాడు. ఈడు బీకింది ఏంటి? ఆడు అదన్నీ ఇచ్చాడు. అది గెలిచి గెలవంగానే ఇస్తారన్నవాడు ఉన్నాడు. పాత స్టాకు 50 కోట్లు స్టాక్ పెట్టేశారు జేబులు తెగిన జనాన్ని. అది అయిపోయింది. మన ముందు అంతా తెలంగాణలో అమ్ముతున్నారు. తెలంగాణ ఎగబడి వెళ్ళారు మందు కోసం. అక్కడ బళ్ళు పడి తెగుతూ, కార్లు పడి తెగుతూ అదంతా అయ్యామ అయిపోయింది. మళ్ళీ 10 రూపాయలు లెక్కించాడు. ఏం లేదు, 20 రూపాయలు పెంచుతూ 10 రూపాయలు లెక్కిస్తే 10 రూపాయలు తెగినట్టేగా. జనం ఏమన్నా 20 రూపాయలు పెంచాడు అంటేనే పెంచాడు అన్నారు. 10 రూపాయలు లెక్కించాడంటే 10 రూపాయలు లెక్కించాడు అనుకున్నారు. ఈ 150 అమ్మేది 150 అమ్మన్నాడు, మళ్ళీ 10 తగ్గిస్తున్నాడు. 160, మళ్ళీ 10 పెరిగినట్టేగా. ఈ పిచ్చమంది ఎక్కుతున్న చాలామంది జనం ఇసుకొచ్చిపోయి చచ్చిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అది మారుతాడు, మందు మారుతూ ఈ నెల సెప్టెంబరు ఇది అయిన తర్వాత అక్టోబర్ నెలలో 1వ తారీఖు నుండి ఖచ్చితంగా మద్యపానంలో మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన మందు కేవలం 80 రూపాయల క్వార్టర్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు. దీని ఎలా చూడాలి? వాస్తవం అది. 80 రూపాయల మందు క్వార్టర్ మంచిది, ఆరోగ్యానికి ఎవరన్నా తాగాలన్నా మంచైనా. ఇవాళ చాలా ఆ మందు మన జగన్ గారు మందు తాగి మైండ్ పనిచేయక లోపల అన్ని కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇబ్బందులు మంచాలు పడి వాళ్ళని చూడలేక చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు జనం. మామూలుగా ప్రతి ఊళ్ళో ఉండదు ఇది, అంత ఆగంగా ఉంది. ఆ మందు అయిపోతే నెక్స్ట్ వచ్చే నెల కాడి నుంచి మంచి మందు ఇస్తామంటున్నారు, క్వార్టర్ రేటు తగ్గిస్తామంటున్నారు. మనం ఇవాళ పొద్దున్న సాయంత్రం వరకు పని చేస్తే 500 వస్తున్నాయి. వాటర్ ప్యాడ్ కొనుక్కోవాలంటే 2 రూపాయలు, డ్రింకు కావాలంటే 20 రూపాయలు. అన్నీ పెరిగినాయి కదా రేట్లు. మరి 200 పెట్టి క్వార్టర్ కొంటాడు, 50 రూపాయలు స్టప్ అవుతుంది. ఈ 250 ఈ క్వార్టర్ మందు చాలుతాడు. వీడు కిక్కెక్కుతులు వీడికి ఈ ఒళ్ళేపులు వీడు పని చేసి వచ్చినప్పుడు ఇంకో క్వార్టర్ కొంటాడు. ఈ 500 సరిపోతున్నాయి. వాడు సూర్యమని వెళ్తే పిల్లేమో ఏం తెచ్చాడని వాళ్ళు చూస్తారు ఎదురు. డబ్బులు ఆడని ఈ 2 క్వార్టర్లు తాగాడు కిక్కెక్క. ఈ పిచ్చ మందు తాగి ఈ లోపలంతా దెంగి ఈ అలకాకాలు ఆగమాగం చేసి మందు గురించి నెక్స్ట్ మంచి మందు వస్తుంది. జనం మళ్ళీ ఇబ్బంది పడకుండా ఎప్పుడు మామూలుగానే ఉంటారో అదేం ఇబ్బంది లేదు, మంచి మంది వస్తుంది. థ్యాంక్ యూ అన్న. క్యాంటీన్ పేరు మార్చి భోజనం పెడితే వాళ్ళ కార్మికులు 3 మంది ఉన్నారు. విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా సరే ప్రతి చోట మన జిల్లాల్లో అలాంటి వాళ్ళు రిక్షా కార్మికులు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉన్నారు. దారాముడు వెళ్ళి టయానికి భోజనం దొరక చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాళ్ళ అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశారు. జనం చాలా ఆకలి తీరుతుంది. ఆ టైంలో ఆకలికి లేక టయానికి భోజనం లేక ఎంతోమంది ఇబ్బంది పడి మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడి ఇంతవరకు ఈ కరోనా వచ్చింది. అంతకుముందు కరోనా అయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ కరోనా దెబ్బకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి ఆగం చేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి జనానికి ఆకలి తీర్చాడు మా నాన్నగారు. అది ఎవరల్లా కాదు. మన జగన్ గారు ఏం చేశారంటే పోనీ అమ్మఒడి లాగానే ఏదో ఒకటి పేరు మార్చుకొని భోజనం పెడితే ఆకలి తీర్చినోడు అవుతాడు. అసలు మెయిన్ దెబ్బ నీకు అదే దెబ్బ. నోటికాడు కూడు తీసేసావు, అన్నం పెట్టినట్టు ఒకళ్ళు పెట్టారు, నువ్వు వచ్చి తీసేసావు. అది నీకు ఆ ఉసురు తగలదా నీకు? ఎంతమంది పేదవాళ్ళు ఉసురు తగిలింది. సిటీలో ఎంత ఇబ్బంది పడుతున్నారు భోజనం లేక టయానికి. ఎంతన్నా పెట్టినాయి ఆ టయానికి అంత మొత్తం తిని మంచినీళ్ళు తాగితే వాళ్ళకి కడుపు నిండుకుంటుంది కదా. 5 రూపాయలు భోజనం ఈ రోజున ఎవరు పెడతారు? బయట 100 రూపాయలు ఇడ్లీ 5 రూపాయలు, ఇవాళ టీ 10 రూపాయలు. వాళ్ళ 5 రూపాయలు భోజనం అందించాలంటే మాటల ప్రతి సిటీకి వాళ్ళ ఉంది. చిన్న సిటీల్లో క్యాంటీన్ ఉంది. మన రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఎటమండాటిలో, ఏలూరులో 3-4 ఉన్నాయి. అన్నీ అందరికీ బాగానే అందుతుంది. భోజనం కూడా బాగుందంటున్నారు. పొద్దున్నే టిఫిన్ బాగుందంటున్నారు. అన్ని సార్లు కూడా ఎక్కడా కంప్లీట్ లేదు ఇప్పుడు వరకే. ఉండదు కూడా ఎక్కడి నుంచి. అందరికీ ఉపయోగపడే పని అది. మంచి పద్ధతి.
ఈయన ఏం చేశాడు, భోజనం ఉండాకాడు కూడి తీసేసాడుగా. ఇవాళ మనకు కడుపు నిండా భోజనం భోజనం కావాలి, మనకు పని చేసుకోవాలంటే భోజనం కావాలా. మనం ఏది ఎంత డబ్బులు తినంగా అన్నమే తినేది, ఆ అన్నమే లేకుండా చేశాడుగా మేము జగన్ గారు. అది థ్యాంక్ యూ అన్న. అది వస్తే నాలాంటి ముసలోళ్ళకి కాస్త ఇబ్బంది ఉండదు, మందులకి వాటికి బాగా పనికి వస్తాయి. త్వరలో 50 ఏళ్ళకి పెన్షన్ వచ్చేలాగా ఏర్పాటు చేయాలండి ఎవరైనా సరే. నాలాంటి వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది, అది ఒకటి కోరుకుంటాం. అన్నగారు ఇప్పుడు అన్న మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దశల వారికి 250 పెంచారు. కానీ చంద్రబాబు గారు అలా కాకుండా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చారు. ఇది ఎలా చూడొచ్చు మనం? చాలా సంతోషకరమైన వార్త. ఇప్పుడు 2,000 మందులు పోయినా 2,000 ఆయన తింటాకి అన్నిటికీ బాగుంది. బాగుంది 4,000 రావడం, మందులకే 2,000 అయిపోతాయి. ఇక ఆయన ఇడ్లీకో టిఫిన్లకో వాటికి వీటికి భోజనానికి సరిపోతున్నాయి. బాగానే ఉంది. అక్కడికి నిన్నగా మనం విజయవాడ చూసాం, పూర్తిగా మునిగిపోయింది. అయితే చంద్రబాబు గారు సహాయక చర్యలు చేయడం చూసాం. 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అలుపెరగని పోరాటం చేస్తూ అనేక మందిని కాపాడారు. వాస్తవం మాట్లాడు మనం చూసాం. ఈ పరిపాలన విధానం ఎలా నచ్చింది? చాలా బాగుంది. ఆయన ఉండబట్టే ఇప్పుడు ఈ బురద మీద రావటం చేయటం అన్నీ బాగా లైన్ అయినాయి. అలా చేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అన్నగారు ఇప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరు? ఇంకెవరో చింతమనేని ప్రభాకర్ గారు. అన్నగారు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు కస్టమర్ ఆయన దగ్గరికి గారని చెప్పుకుంటూ వెళ్తాయి. ఎక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య అక్కడే తీర్చుతారండి. ఇది ఎంతవరకు నిజం? తీరుస్తారు. నేనైతే వెళ్ళలేదు, కానీ వెళ్ళినోళ్ళు చెప్పారు. ముందు 7ంటికి వెళ్తే టిఫిను, 11ంటికి వెళ్తే భోజనం బాగానే ఉంది. నేనైతే వెళ్ళలేదు, వెళ్ళినోళ్ళు చెప్పుకుంటున్నారు. నాకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు వెళ్తా, నేను భోజనం చేస్తా, టిఫిన్ చేస్తా. అన్నగారు ఇప్పుడు అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం అన్న క్యాన్లు తీశారు. మళ్ళీ ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు మనం? అసలు నాలాంటి వాళ్ళకి చాలా అవసరం అది. ఇప్పుడు 11 అవుద్ది, మా ఇల్లు ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 5 రూపాయలు పట్టుకెళ్తే 4 కూరలు పెరుగు భోజనం పెడతారు. మళ్ళీ సాయంత్రం భోజనం 5 రూపాయలు, పొద్దున్న టిఫిన్ 5 రూపాయలు, 4 ఇడ్లీ సాంబారు చట్నీ అన్నీ బాగుంది. అవి తీసేయడం వల్ల నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు భోజనానికి. అదే మన హనుమాన్ జంక్షన్లో కూడా పెడితే ఈ నాలాంటి వాళ్ళకి బాధ ఉండదు. మొత్తానంద అంటే ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే 5 రూపాయలకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పడేది 5 రూపాయలకి. బయట తీసుకోవాలంటే 100 రూపాయలు ఆ రేంజ్లో ఉన్నాయి రేట్లు. ఏముంది, పులిసిపోయిన సారు ఒకటి, 2 పచ్చళ్ళు, ఒక కూర ఏదో వడ దింగుతారు. ఇష్టమైతే తింటారు, లేకపోతే 100 దింగుతారు వాళ్ళు పెద్ద హోటల్లో. ఇప్పుడు 5 రూపాయలు వంటల్లో చాలా మెరుగు. అసలు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనాథలు. వాళ్ళందరికీ 5 రూపాయల భోజనం చాలా అర్థం. పడుకుంటే చోట్ల పోయినా ఏ డివైడర్ మీద పడుకుంటాం శుభ్రంగా ఉంది. ఆ డివైడర్ మీద పడుకోకుండా ఎక్కడైనా సెటిల్ వేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు అందులో తిని అందులో పడుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు కొద్దిగా మారినాయి అంటారా? చాలా మారినాయి. కాకపోతే మందు రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నామండి మేము. అన్న మాట ప్రకారం వచ్చే నెల నుంచి ఎలాగో తగ్గిస్తున్నారులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యంలో 50 రూపాయలు ఉండేది చీప్ కోటరు. ఈయన వచ్చినాక 70, 80, 90 ఇప్పుడు 130కి వెళ్ళింది. ఆ 130 కూడా దాచు దెంగి ఇవ్వట్లా అని 150లో ఇస్తున్నారు. ఇప్పుడు నాలుగు దగ్గర 120 ఉన్నాయి. ఇంకా 10 రూపాయలు ఎవరు అడగాలి? 30 రూపాయలు అప్పు చేసుకొని మళ్ళీ క్వార్టర్ తాగాలి. క్వార్టర్ తాగకపోతే నా చేతులు వణుకొస్తున్నాయి. అందుకనే నా వృత్తి చేయడానికి చేతులు సహకరించాల. ఆ క్వార్టర్ పడితే కానీ ఎంత పని అయినా దూసేస్తాం. ఎలా ఉంది బాబు ముందర? మంచి మంది ఎక్కడ కుక్కలు తాగేది, గాడిదలు తాగేది. కాకపోతే ఏంటంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి ఆ కుక్కల మందు, గాడిదల మందు ఆ కొద్దిగా ముక్కలు వాసన పెడితే మాకు నరాలు వీక్నెస్ పోతుంది. అందుకోసమే ఆ చంద్రబాబు తొందరగా దయదలిచి సీపు కోటని 130 అక్టోబర్ నెల నుంచి 40-30 చేస్తే రోజుకు 4 కోటలు తాగదు.